చూడండి మిత్రులారా, విజయవాడలో గొల్లపూడిలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేశాం. అతను ఫుల్గా తాగి మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఖచ్చితంగా అతను ప్రవీణ్ ప్రకడాలే అని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇంత దారుణంగా తాగి తిరుగుతూ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా లైట్ లేకుండా 2 సార్లు అప్పటికే విజయవాడ దాటిన తర్వాతే జారి పడి యాక్సిడెంట్ అయినటువంటి ఇతను దైవ సేవకుడు ప్రేమస్వరూపుల్లాగా అందరూ కటింగ్ ఇస్తున్నారు. ఇతను విజువల్స్ అన్నీ బయటపడ్డాయి. ఇతను ట్రాన్స్లేషన్స్, ఇతను ఎవరెవరి దగ్గర మందు తాగాడో, ఎక్కడ మందు కొట్టాడో, కోదాడ దగ్గర ఒకసారి, ఏలూరు దగ్గర ఒకసారి అందుకొని తాగి తందనాలాడి ఇలా పట్టపగలు ఒంటరిగా వెళ్ళి అతను చచ్చిపోయాడు. దాన్ని హిందూ సమాజం మీద వేయాలని చెప్పి చూశారు. దీని మీద ఆల్రెడీ 4-5 వీడియోలు నేను చేశాను. కృష్ణ ధర్మరక్షణ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, అలాగే కేడిఆర్ ఫేస్బుక్ పర్సనల్ అఫీషియల్లో ఉంటాయి, అలాగే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్నిటిలో కూడా ఉంటాయి. పక్కా సాక్ష్యాలతో చూపించినా కూడా ఈ వెధవ మత మార్పిడి ముఠాలు ఇప్పటికీ కూడా అతనేదో పెద్ద దైవస్వరూపుల్లాగా, అతనేదో నిజాయితీ పరుల్లాగా ఈరోజు కూడా కటింగ్ ఇచ్చారు. రామవరపాడు రింగ్ దగ్గర ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారు అతన్ని ఆపి మంచినీళ్ళు తాగిచ్చి యాక్సిడెంట్ అయి పడిపోతే టీ ఇప్పించి ఏదో చేయాలని చూసినా కూడా వాళ్ళ మీద కూడా, ఆ టీ కొట్లో ఉన్నటువంటి ఆ కుర్రాడి మీద కూడా ఈవేళ కొంతమంది ఈ క్రైస్తవ మత మార్పిడి ముఠా విజయవాడ నుంచి వెళ్ళి అతని మీద కూడా దాడి చేసి బెదిరించే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా మీరు గమనించాలి. జై శ్రీరామ్.